ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిఆర్టీ న్యూస్ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా మనం నవతెలంగాణ పేపర్ని చూసుకుందాం. సబ్సిడీ గ్యాస్ ఉచిత విద్యుత్కు మంత్రివర్గం ఆమోదం. 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. కుల గణనకు ఓకే. వాహన రిజిస్టర్లు టీజీగా మార్పు. తెలంగాణ రాష్ట్రంలో వాహన టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ వస్తుంది కాబట్టి దానికి మార్పు చేస్తూ టీజీ ఓన్లీ తెలంగాణ అని చెప్పేసి మన రాష్ట్ర మంత్రివర్గం నిన్న ఒక ఆమోదం చేసినటువంటి సందర్భం మనం చూసాము. తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర చిహ్నంలో మార్పులు. రాష్ట్ర గీతంగా అందశ్రీ రాసిన జయ హే తెలంగాణ, జయ జయ హే తెలంగాణ. సత్రవర్తన ఖైదీలకు క్రమశిక్ష. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ కీలక నిర్ణయం. ప్రజా ఉద్యమాలు విస్తృతమవ్వాలి. లెనిన్ స్ఫూర్తితో ముందుకు. మార్క్ ఆలోచనైతే లెనిన్ ఆచరణ. లెనిన్ శత వర్ధంతి సభలో ఏచూరి. ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో విస్తృతమైన ప్రజా ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉందని సిపిఎం ప్రధాన రాష్ట్ర కార్యదర్శి సీతారాం యేచూరి నొక్కి చెప్పారు. మతవాదుల శక్తులతో ఏర్పడుతున్నటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు విస్తృతం అవ్వాలని చెప్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు విస్తృతం అవ్వాలని చెప్పినప్పుడు ఇక్కడ గమనించాలి. ఇది ఎక్కడైనా కానీ ఇది వారి యొక్క పోరాటం విస్తృతం అవ్వాలి, ప్రజా సమస్యలపై వారి యొక్క గలం ఉండాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆంక్షలు. కానీ జరుగుతున్నది ఏంటి అంటే ఎవరైతే వాళ్ళకు పొత్తులు పడతారో ప్రజా ఉద్యమాలను వదిలేసి వాళ్ళ వెనుకల పడడం స్టార్ట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చేసేటటువంటి పనులు ఏదైతే ఉన్నాయో మనం ఎప్పుడైనా చూస్తాం. కాంగ్రెస్ పార్టీకి సిపిఎం పార్టీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ప్రజా ఉద్యమాలు ఉండాలి. కానీ ఈ యొక్క పొత్తుల భాగంలో వాళ్ళ యొక్క ప్రజా ఉద్యమాలు లేదు, ప్రజల కోసం పోరాటం శక్తి లేదు. అటువంటి వాళ్ళని మనం ఇది చూడాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళ యొక్క పార్టీ విధి విధానాలు ఏంది, వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ప్రజలకు ముందుకు వెళ్తున్నారు అని చెప్పేసి మనం ఒకసారి గమనించాలి. బీజేపీ మరోసారి గెలిస్తే దేశానికి విపత్తు. లౌకిక శక్తుల తర్వాత సీట్ల సర్దుబాటు చేసుకోవాలి. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా. వీళ్ళకి ఏదైనా పార్టీ వస్తేనే ఇప్పుడు తెలంగాణలో కాదు దేశమంతా కూడా వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంది, ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి. వాళ్ళ పక్షాన పోరాటం చేస్తే మనకు ఎన్నో సీట్లు ఇస్తారు ప్రజలే అని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఉండాలి. కానీ ఇక్కడ ఏమి అంటే అన్ని చోట్ల పొత్తులు పెట్టుకొని లాస్ట్ ఒక సీటుకో 2 సీటుకో ఒక పార్టీకి కుమ్మకాయ పరిస్థితి సిపిఐ పార్టీకి ఎందుకు వస్తూ ఉంది అంటే వారి యొక్క పోరాటాలు ప్రజలకు దగ్గరగా అనే కోణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ 420 హామీలు. 60 రోజులైనా 6 గ్యారెంటీలకు దిక్కు లేదు. 100 రోజుల్లో అమలు చేయకపోతే బొంద పెడతాం. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మైనంపల్లి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి గుండు సున్నా. ఆయన నోరు మెదపని సీఎం రేవంత్ రెడ్డి. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ను మడతపెట్టి కొట్టుడే. ఉప్పల్ మల్కాజ్గిరి విజయోత్సవ సభల్లో కేటీఆర్. అంటే రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ నేను ముందే చెప్పాను. మన రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ఎంత, అసలు మనకు దక్కుతుందా ఆ కేంద్ర బడ్జెట్ అని చెప్పాను.
కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే ఆ యొక్క కేంద్ర బడ్జెట్లో వాళ్ళకు మన రాష్ట్రానికి ఏదైనా నిధులు వస్తుందా అనే కోణంలో కూడా ఆలోచన చేయని విధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రొఫైల్లో చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ ఇది జైలు నుంచి విడుదలైన జగిత్యాల భూ పోరాట నాయకుడు సిపిఎం స్వాగతం. పేదలకు భూములు పంచేంత వరకు పోరాటం ఆగదు. వీళ్ళు చేసే పోరాటం ఏంది? సిపిఎం పార్టీ అయినా సిపిఐ పార్టీ అయినా భూ పోరాటం ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళు చేసే పోరాటం ఏంది? పేదలకు ఇల్లు ఇవ్వాలి, ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి, వాళ్ళకు ఏదైనా జాగా అంటే గవర్నమెంట్ జాగా ఏదైనా ఉంటే వాళ్ళని కబ్జా చేసుకునేటప్పుడు, లేకుంటే ఆ దాంట్లో నిరుపేదలైనటువంటి ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళకు స్థలం ఇవ్వాలనే పోరాటం. వాటిపైన గత ప్రభుత్వం కేసు చేసినప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళని విడుదల చేయడానికి అంగీకరించింది. ఖమ్మం కాంగ్రెస్ టికెట్కు పోటీ. రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన లోక్సభ స్థానం. అన్ని అసెంబ్లీ సీట్లు హస్తగతం అవటమే కారణం. 15 మందికి పైగా దరఖాస్తులు చేసినట్టు సమాచారం. పోటీ పడుతున్న ఇతర మంత్రులు కుటుంబులు, ప్రముఖ కాంగ్రెస్ నేతలు సైతం ఇక్కడి నుంచే ఆసక్తి. ఇప్పుడు ఈ వ్యక్తిని చూద్దాం. రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించాలి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైస్ పాలసీ అంటే ఏంది? మ్యాటర్ క్లియర్ చేశారు. కేంద్రం అనుసరిస్తున్న రైస్ పాలసీపై పునరాలోచించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన 24 గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగుమతులు నిషేధం కారణంగా దేశ రైతాంగం ఇబ్బంది పడుతున్నదని తెలిపారు. రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యాన్ని ఎవరు వాడుకునే పరిస్థితి లేదనేదే అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు అదే బియ్యాన్ని మార్కెట్లో 29కి ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయంతో ఉపయోగం ఉన్నదని చెప్పారు. వాటికి బదులు అదే ధరకు ప్రజలకు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో 9 మంది ఐఏఎస్ల బదిలీ. మేము సైతం కేంద్రంపై పోరుకు సిద్ధమవుతున్న డిఎంకే. చిలీలో ఆగని కార్చిచ్చు, 46 మంది మృతి. నీటి వాటాలు తేలుద్దాంరా. కేసీఆర్ కు సీఎం రేవంత్ సవాల్. అసెంబ్లీ చర్చకు రెడీ. ఆయన హయాంలోనే ప్రాజెక్టులు అప్పగింత. ఉమ్మడి రాష్ట్రం కంటే గత 10 ఏళ్లలోనే ఎక్కువ నష్టం. నీటి వాటాలకు తేలే వరకు కేఆర్ఎంపీకి అప్పగించాం అంటే నిన్న ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ దగ్గర ఆంధ్ర వాళ్ళు కబ్జా చేసుకుంటే ఆ సాగర్ని దాదాపు 70% కబ్జా చేసుకుంటే నోరు మెదపని కేసీఆర్ అని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ వాటా 50-50 వాటా రావాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాంట్లో నిజాలు ఎంత అని చెప్పేసి మనం ఒక 2-3 రోజుల్లోనే దాని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి మనం ఒక 2-3 రోజుల్లోనే ఈ డ్యామ్ పై మన వాటా ఎంత అని చెప్పేసి తెలియాల్సి ఉంది. కేఆర్ఎంపీకి అప్పగించే అవుతాం. ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పగించేది లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల కోసం 1000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు.
ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ తెలంగాణకు సర్వనాశనం చేశారు. దీనిపై ఆయనకు మాట్లాడే హక్కే లేదు. జగన్ కేసీఆర్ ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేశారో ఎత్తిపోతల ద్వారా జగన్ రోజుకు 8 టీఎంసీల నీటిని తీసుకెళ్తుంటే కేసీఆర్ కేవలం 2 టీఎంసీల కోసం ₹1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించాడని విమర్శించారు. అంటే వేల కోట్ల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2 టీఎంసీ నీళ్లు మన వాళ్ళు వాడుతున్నారా? ₹1 ఖర్చు పెట్టండి జగన్మోహన్ రెడ్డి 8 టీఎంసీ నీళ్లు ఎట్లా వాడుతున్నారు అని చెప్పేసి ఆ యొక్క ప్రాజెక్టు ఏదైతే పెద్దలు ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం చర్చించుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి మనం కోరాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కావాల్సిన అవసరం ఉంది. గతంలో మనం తెలంగాణ కోసం ఎట్లయితే పోరాటం చేసినారో ఆ నాగార్జున సాగర్ డ్యామ్ మన వాటా ఎంత అని చెప్పేసి వాటిపైన గలమెత్తాలని చెప్పేసి మనం కోరాలి. ఈరోజు మనం నవ తెలంగాణ పేపర్ని చూసుకున్నాం. జై భీమ్, జై తెలంగాణ, జై సేవలాల్.